ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ పరిధిలోని గంగనపల్లిలో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకులు గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. స్థానిక సమస్యలు, మౌలిక వసతులపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశంకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం ముమ్మిడి కృష్ణ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. పార్టీ నాయకులు వారిని ఆహ్వానించారు. ఎమ్మెల్సీలో పేరా భక్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, నాయకులు కర్రి వెంకటరాజు, వాసిరెడ్డి యేసుదాసు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, పిల్లి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అసలైన టైంలో చెప్ప కావాలంట అన్నయ్యకి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాలు అందరూ కూడా మంచి కార్యక్రమం. చాలా మంది తెలుగుదేశం పరిస్థితున్న కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అలా చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ రూరల్లో గడపకి ఫస్ట్ మండలం అనేది పూర్తి చేయడం జరిగింది. దాక్షం తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు అందరూ లేని ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వదు. మన బట్టి మనం మీరందరూ చేసిన కృషి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అలాగే టీడీపీ ప్రభుత్వానికి ఫెచ్చింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రోగ్రెస్ అన్నది అంటే మన పేరు టీడీపీ ప్రభుత్వం మనం చెప్పొచ్చు. మనం చూస్తాం లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఏ రకంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారు. అలాగే అందులో భాగంగానే ఎన్నో కంపెనీస్ తీసుకొచ్చారు. స్కూల్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిన తర్వాత మా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ అలాగే సేమ్ టైం ఇంకా వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పైచిలకు ప్రభుత్వం ఇంకా ఉంది కాబట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుని దానికి ఏం చేయగలం, రెక్టిఫై చేయగలం అనే ఆలోచనతో ఈ మంచి కార్యక్రమాన్ని మా అధిష్టానం తీసుకోవడంలో భాగంగా మేమందరం కూడా ఈరోజు రూరల్ నియోజకవర్గంలో పిల్లి సత్యనారాయణమూర్తి గారు, అనంతలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గారు వచ్చారు, చిక్కాల రామచంద్ర గారు, రాజశేఖర్, అదేవిధంగా కృష్ణ కూడా ఈరోజు జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఇంకా ప్రభుత్వం మీద నమ్మకంతో జాయినింగ్లు కూడా అవుతున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మేము ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజా సమస్యలను తెలుసుకుని మళ్ళీ వాళ్ళకి తగ్గట్టు మేము ప్రభుత్వాన్ని మార్చుకుని మేము ముందుకెళ్లే విధంగా ఈ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అతి తొందరలోనే లోకల్ బాడీస్ కూడా ఉన్నాయి కాబట్టి కార్యకర్తలందరూ కూడా కష్టపడి అత్యధికంగా లోకల్ బాడీస్ నెగ్గే విధంగా మా ప్రయత్నం కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 సంవత్సరాల యొక్క అభివృద్ధి సంక్షేమ విషయాలు ప్రజలకు తెలియజేయడానికి 2 ఏళ్ల నమ్మకం అన్న పేరుతో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అన్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 26వ రోజు 26 రోజుల నుంచి అంటే 27వ తారీఖున ప్రవేశపెట్టి కాకినాడ రూరల్ మండలంలో ఉన్న 20 గ్రామాలు, అలాగే వార్డులు 6, 26 గ్రామాలు, చివరి గ్రామంగా ఇవాళ కాకినాడ రూరల్లో గంగనాపల్లి స్టార్ట్ చేయడం జరిగింది.
చివరిని కాబట్టి కాకినాడ రూరల్ మండలం చివరి కాబట్టి క్యాడర్ని అందరినీ ఇక్కడ పిలిచి ఇక్కడికి జాయినింగ్లు ఉన్నాయని వాళ్ళందరికీ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి రేపు నుంచి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు వాళ్ళకి చెప్పి రేపు నుంచి మేము వేడంగి నుంచి స్టార్ట్ చేసి కరపమండలం చేస్తాం. ఇక్కడికి 70,000 గృహాలు కాకినాడ రూరల్ మండలంలో దర్శించడం జరిగింది. ఎవరు అంటే ఆథరైజ్డ్గా అంటే వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ యాప్ని మా టీడీపీ యాప్లో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసుకుని పైకి పంపించింది. ఇది కాక దారిని ఉన్న అనేక రకాల జాతులు, అనేక కులాలలో అనేక ఇళ్ళని కూడా ప్రవేశించడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ అంటే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ కలటం, పార్టీ కార్యకర్తలు అనేది ముఖ్యం. ఒకవేళ మేము ఈ చిరగ్గా మిగిలిన ప్రాంతం ఏమైనా ఉంటే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా చెప్తాం. మా దగ్గర పాంప్లెట్స్ ఇంకా ఉన్నాయి. ఆ పాంప్లెట్స్ మనం తిరిగిన ప్రాంతం కాదు, మిగతా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి పాంప్లెట్ అంతా ఇచ్చి మీ బూత్ కన్వీనర్లు లోకల్లో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా పంపిణీ చేయండి. రేపు నుంచి మేము కరపల మండలంలో కాకినాడ పూర్తి చేయాలని చెప్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే రేపు 2029 ఎన్నికలు అవనండి, రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు అవనండి, పంచాయతీరాజ్ ఎన్నికలు అవనండి, ఏది ఏమైనా పార్టీ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలతో మమేకమై ఎప్పుడూ చట్టాపట్టాలు వేసుకొని నేను నాయకుడిని, మీరు కార్యకర్త, మీరు ప్రజలు అన్న అపోహ లేకుండా అందరూ కలిసి ఉండాలన్నదే మా పార్టీ సిద్ధాంతం. దానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఒత్తాస్తూ మేము దాన్ని అనుసరించుకుని ఎప్పటికప్పుడు వారు ఇచ్చిన గైడ్ లైన్స్ చూసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం.